హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాలా రోజులు అవుతుంది కదండి మన బరిపాలి వీడియోస్ పెట్టక. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్ అండి. ఇది నా స్మాల్ రిక్వెస్ట్. కొంచెం నా మనసుకి ఈరోజు చాలా బాధగా ఉందండి. ఒక్క విషయం అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ వినండి. వర్షం అయితే స్టార్ట్ అయిందండి, ఇప్పుడే సన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. అసలు ఈ రోజుల్లో చెప్పాలంటే మంచితనం అసలు పనికిరాదండి. మనం ఎంత సాయం చేసినా, ఎంత మంచిగా ఉండాలని చూసినా కూడా అసలు అవతల పర్సన్ ఉండరండి. అలాంటప్పుడు నిజంగా మనం ఉండడం ఎందుకు, ఇంత అవసరమా అని ఒక్కోసారి అనిపిస్తుంది. నేను అంత మంచిగా వెళ్ళి సాయం చేసినా ఎవరికైనా సరే ఒక చిన్న విషయంలో తీసేస్తారండి నన్ను. అసలు నిజంగా ఇన్ని రోజులు ఎందుకా వీళ్ళకి చేసింది అని అనిపించింది ఒక్కోసారి నాకు. ఈ రోజుల్లో ఉన్నది ఉన్నట్టు కూడా మాట్లాడకూడదండి. వాళ్ళ ముందుంటే వాళ్ళ ముందు మంచిగా నటించి వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా మాట్లాడుకోవాలి. అట్లా చేసే వాళ్ళు అయితేనే మంచి. ఈ రోజుల్లో చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు మంచోళ్ళు కాదు. ఈ సంగతి ఎన్నిసార్లు నా విషయంలో జరిగినా కూడా అయినా తొందరగా నమ్మేస్తానండి మనుషుల్ని. ఎందుకనో తెలీదు. 2 మాటలు మంచిగా మాట్లాడితే నిజంగా నా వాళ్ళే కదా అని నమ్మేస్తాను ఎవరికైనా. నేను నాకున్నంతలో నేను సాయం చేయాలనుకుంటానండి. అది డబ్బుల పరంగా అయితే నేను చెప్పలేను. నాకు తోచింది వాళ్ళకి ఏ రకంగా అయితే నేను సాయం చేయగలను అట్లా చేయాలని చూస్తా. నేను ఎవ్వరికి ఏ హాని చేయలేదండి. ఎప్పుడు అందరూ బాగుండాలని అనుకున్నాను, కానీ ఒకళ్ళు నాశనం అయిపోవాలి, ఒకళ్ళు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారని ఎప్పుడు నేను ఎవరి మీద అట్లా రంది లేదండి నాకు. నేను ఎంత మంచిగా అయితే ఉంటానో అండి అందరితో, నిజంగా అదే అలసైద్ది నాకు నిజంగా అందరికీ. అసలు ఈ రోజుల్లో అట్లా ఉండకూడదండి. వాళ్ళు వెళ్ళిపోయినాక వెనకాల మాట్లాడుకుంటే మంచోళ్ళు అవుతారు, ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడితే చెడ్డోళ్ళం అవుతాం. నాకేం అట్లా అలవాట్లేదండి, ఏదైనా మొహం మీద మాట్లాడడం అలవాటు. అందువల్ల నేను బాగా అయిపోతాను అందరికీ. ఒకసారి కాదు, 2 సార్లు కాదండి, ప్రతిసారి నమ్మకూడదని అనుకుంటాను. ఇంకా వద్దు, ఎందుకు అవసరమా మనల్ని అంత అవాయిడ్ చేస్తున్నప్పుడు, మన గురించి అట్లా మాట్లాడుతున్నప్పుడు అని చెప్పి. కానీ మళ్ళీ పిచ్చిదానిలా నమ్మేస్తానండి ఎవరైనా 2 మాటలు చెప్పగానే. అదొక వీక్నెస్. నా వాళ్ళే కదా, ఏమైంది మాట్లాడితే ఏమైంది, సాయం చేస్తాను ఆలోచిస్తాను. నిజంగా అండి అది చాలా తప్పు. ఒకసారి ఒక మనిషి మనల్ని దూరం పెట్టినప్పుడు మనం నిజంగానే దూరంగానే ఉండాలి. అసలు వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా మనం అట్లనే ఉండాలండి. ఏ తప్పు చేయకపోయినా కూడా ఒక్కోసారి అనవసరంగా మాటలు పడాల్సి వచ్చిందండి. నిజంగా చాలా బాధ అనిపించిద్ది. ఎందుకంటే అమ్మ వాళ్ళ దగ్గర మనం వాళ్ళు ఒక మాట అన్నా కూడా మనం వెంటనే కోపం వస్తుంది, మనం అలుగుతాం, చేస్తాం, అమ్మ వాళ్ళతో మాట్లాడకుండా ఉంటాం, అట్లా జరిగిద్ది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా అందరూ నటనేనండి ఈ రోజుల్లో. ఎవరైనా సరే, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, చుట్టాలే కానీ, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా కానీ, ఎవరైనా మన అవసరానికి మనల్ని ఎట్లా వాడుకుందామా అని చూస్తారు. ఆ టైం అయిపోతే నువ్వెవరో అన్నట్టు మాట్లాడతారు. ఇది నాకు చాలాసార్లు జరిగిందండి ఈ సంఘటన. అయినా కూడా సిగ్గు లేకుండా వెళ్ళి మాట్లాడతాను అందరితో నేను. ఇదొక పిచ్చి నాకు, అదేంటో అర్థం కాదు. నాకు ఎంత కోపం వచ్చినా 1-2 రోజులు మాట్లాడుకుని ఉంటానండి. తర్వాత నా వల్ల కాదు ఆ మనుషులు ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండడం అనేది. ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకన్నా నాకే ఇట్లా జరుగుతుందో అనిపిస్తుంది ఒక్కసారి. నేను ఎవరికైనా తోచినంత ఏ పరంగా నేను సాయమే చేశానండి. ఎవరికి అయితే అన్యాయం చేయలేదు. ఎవరు అనవసరంగా ఆగమైపోవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. పైకి అందరి ముందు ఎంతో సంతోషంగా ఉంటానండి. లోన ఎంత మనాది ఉందో, ఎంత ఆలోచన ఉందో అది నాకు మాత్రమే తెలుసు. నేను కొన్ని విషయాలు కూడా చెప్పుకోలేను వీడియోలో, కొన్ని చెప్తాను మీకు. నాకుంది 2 పిల్లలండి. ఆ పిల్లలే నాకు. ఆ పిల్లలకి ఏదైనా నేను తట్టుకోలేను. నేను బాగా చదువుకోలేదండి. మేము చదువుకుంది, ఆయన 5 వరకే చదువుకున్నారు, నేను 5 వరకే చదువుకున్నాం. ఆయన వచ్చేసి వ్యవసాయం చేస్తారండి. నేను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ ఇంట్లో అయితే ఉంటా. వ్యవసాయం పనులు స్టార్ట్ అయినప్పుడు అప్పుడైతే వెళ్తానండి నేను కూడా. అది ఒక 3 సంవత్సరాల నుంచే వెళ్తున్నాను. అంతకుముందు ఇంట్లోనే ఉండేదాన్ని అండి. పిల్లలు చిన్న పిల్లలు కదా, ఇంకా బయటికి వెళ్ళేదాన్ని ఏం కాదు. ఇది కూడా నా ఇష్టపూర్వకంగానే, వద్దని అంటాడు. వెళ్తే దేనికో దానికి వస్తాయి కదా, పిల్లల ఖర్చులకైనా నా అవసరానికైనా ఉంటాయని చెప్పి వెళ్తానండి. ఆయన బలవంతం అయితే ఏం లేదు. అప్పటి నుంచి ఇప్పుడు 9 సంవత్సరాలు నన్ను ఇంట్లో ఉంచాడు ఆయన, బయటకు వెళ్ళనీయకుండా. ఇప్పుడు కూడా నా ఇష్టపూర్వకంగా అండి, ఆయన బలవంతం అయితే ఏం లేదు. తను చాలా కష్టపడతాడండి మా కోసం, వాళ్ళ అమ్మ నాన్న, నా కోసం, నా 2 పిల్లల కోసం.
మేమైతే మంచి చదువుకోలేదండి. మా పిల్లల్ని మంచిగా చదివించి వాళ్ళంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళంటూ వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేయాలనేదే మా కోరిక. అంతేగాని అంతకు మించి ఆస్తులు కావాలి, బంగారాలు కావాలని ఏమైతే ఉండదండి మాకు. ఎందుకంటే చదువు వాల్యూ తెలుసు. మేమున్న పరిస్థితుల్లో అప్పుడు చదువుకోలేకపోయాం. ఇప్పుడు మా పిల్లల్ని చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలండి. ఈ రోజుల్లో చదువు లేకపోతే అసలు దేనికి పనికిరారు. చదువు అయినా ఉండాలి. నా ఇద్దరు పిల్లల్ని మంచిగా చదివించుకోవాలనే మా కోరిక అండి. ఇంతకు మించి ఇంకేం కోరిక అయితే కోరుకోను. నేను ఎక్కడైనా సరే, ఏ దేవుడి ముందైనా, ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడికైనా సరే నా పిల్లలిద్దరూ బాగుండాలి, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, మా బాధలన్నీ తీరిపోవాలి దేవుడా అని చెప్పి 14 సంవత్సరాలప్పుడు నా మ్యారేజ్ అయిందండి నాకు. నేను చాలా చిన్న పిల్లనప్పుడు. అసలు అప్పుడు నాకు ఏ పని రాదండి. అసలు ఎవరేమన్నా కూడా తొందరగా కోపం వచ్చేసేది. అంత చిన్న వయసులో ఏం తెలియపోయేది. అట్లాంటిది ఇప్పుడు మా మ్యారేజ్ 12 సంవత్సరాలండి. 12 సంవత్సరాలన్నర అవుతుంది. నిజంగా నేను అసలు చాలా మటుకు అన్నీ బావ దగ్గర నేర్చుకున్నానండి. ఎంత ఓపికగా ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏంటన్నది నిజంగా నాకు అవన్నీ తెలియదండి. ఫస్ట్ అసలు పని కూడా చేతొచ్చేది కాదు. కానీ తను ఎంతో ఓపికగా ఉన్నాడండి నా విషయంలో. నాకు 3 సంవత్సరాల దాకా కూడా పిల్లలు లేరండి. చిన్న వయసు కదా, హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్లు కంగారు పడద్దు, వస్తుందిలే ప్రెగ్నెన్సీ, చిన్న వయసు కదా అని చెప్పేవాళ్ళు. అందరూ ఎన్ని మాటలన్నా కూడా ఆయన ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదండి నన్ను అసలు. ఇంకా నేను బాధపడుతుంటే ఇంక తనే చెప్పేవాడండి నాకు, ఏం కాదు చిన్న వయసు దగ్గర మనకి ఎందుకంత అని చెప్పి. నిజంగా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చాలామంది చాలా మాటలు అన్నారండి నన్ను, నాకు పిల్లలు లేదని చెప్పి. అప్పుడు ఎందుకు రాలేదు, ఇంకా ఎందుకు రాలేదు అని చెప్పి హాస్పిటల్ చూపించుకున్నా ఏ ప్రాబ్లం లేదని చెప్పారు వాళ్ళు కూడా. ప్లీజ్ అండి, తప్పగా అయితే అనుకోవద్దండి. నా మనసులో బాధ మీకు చెప్పుకోవాలనిపించింది. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.